నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు, మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేదనమాట. ఒకరింట్లోనే టీవీ ఉండేది. మేమందరం సాయంత్రం అయిపోగానే అందరం స్కూల్ నుంచొచ్చో, లేపోతే మా అమ్మ, నాన్నో లేపోతే అందరూ కూలి పని చేసుకోనో, లేపోతే ఊరోళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి, సాయంత్రం ఆ టీవీ దగ్గరికెళ్ళిపోయి, ఆ ఇంట్లో ఎవరింట్లో అయితే టీవీ ఉందో ఆ ఇంటి దగ్గరికెళ్ళిపోయి సరదాగా అందరూ కూర్చొని, ఎప్పుడెప్పుడు వాళ్ళు టీవీ ఆన్ జేస్తారని జెప్పి కూర్చొని చూసేవాళ్ళనమాట. అలా ఒక ఊరికి ఒకే టీవీ ఉంటే, ఆ టీవీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటదో, అలాంటి ఒక సంఘటన ముని ఊర్లో జరిగింది. ఒక శివరాత్రి పండక్కి టౌన్ నుంచి ఒక 3 రోజుల పాటు టీవీని రెంట్‌కి తెచ్చుకొని, ఊర్లో పెట్టుకొని ఎలా సెలబ్రేట్ చేసుకుండేవాళ్ళు. అంటే ఈ కథ మొత్తం 1990స్‌లో జరిగే కథ. 95 ఆ టైంలో. మనందరికీ తెలుసు ఇక్కడ చాలామందికి అప్పట్లో టీవీ అంటే ఎంత స్పెషల్ అని. ఇప్పుడంటే బెడ్‌రూమ్‌కో టీవీ వచ్చేసింది. ఎవరు రిమోట్ కూడా పట్టుకోవట్లేదు. అందరూ ఫోన్‌లలో ఉన్నారనుకోండి. అప్పుడు టీవీ అంటే చాలా స్పెషల్ గదా! అసలు నిజంగానే ఊరికొక టీవీనే ఉండేది. ఆ కథ నాకు ముని చెప్పగానే చాలా హానెస్ట్‌గా అనిపిచ్చింది. చెప్పేటప్పుడే మనోడు నాకు చాలా క్లియర్‌గా చెప్పాడు. సార్ ఇది ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా గాదు. నేనేదో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎయ్యాలనుకోవట్లేదు. ఏమీ లేదు. నేను కళ్ళకు చూసినట్టు మా ఊర్లో చూషిన, ఒక తిమ్మరాజుపల్లిలో చూషిన, ఒక నిజంగా క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఇన్నోసెన్స్ గాని, డ్రామా గాని, ఒక టీవీకున్న ప్రాధాన్యత గాని, ఇది మొత్తం నేను చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్దాం అనుకున్నాను సార్ అన్నాడు. నాకది నచ్చిందండి.